విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తుంది. సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే చివరిగా రిలీజ్ అయినా కానీ ఈ సినిమాకు పెద్దగా అల్ట్రా పాజిటివ్ టాక్ లేకపోయినా కానీ మొదటి అర్ధ భాగం ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఓ రేంజ్ లో ఉండటం, సెకండ్ హాఫ్ అది పూర్తిగా క్యారీ చేయకపోయినా చాలా వరకు మెప్పించే విధంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో మొదటి వారమే వరల్డ్ వైడ్ గా సినిమా 43 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసి సంచలనం సృష్టించగా, బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు ముగిసే సమయానికి హిస్టారికల్ 50 కోట్ల లీగ్ లోను అడుగుపెట్టిన ఈ సినిమా స్టడీ రన్ ను కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 9 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 15.12 కోట్లు, సీడెడ్ లో 5.8 కోట్లు, కృష్ణాలో 3.81 కోట్లు, నెల్లూరులో 1.42 కోట్లు, గుంటూరులో 3.89 కోట్లు, వెస్ట్ లో 2.9 కోట్లు, ఈస్ట్ లో 5.18 కోట్లు, వైజాగ్ లో 6.38 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు గాను 44.5 కోట్ల షేర్ ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక కర్ణాటకలో 3.1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు, అమెరికాలో 6.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 60 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 9 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 54.85 కోట్ల షేర్ ను వసూలు చేసి బీభత్సం సృష్టించింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్లు అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర 35.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటికే 19 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 86.5 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇదే జోరును వర్కింగ్ డేస్ లో కూడా మినిమం కొనసాగించిన లాంగ్ రన్ లో ఇప్పుడు 70 కోట్ల మార్కును అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.